Hello and welcome to the first lecture of the lesson Bridges from the paper Electronic Instrumentation. In the present lecture, we will see how bridges are made. What are bridges? How bridges are made and what are the different types of bridges and the applications of bridges. సో ఇన్ ద ప్రజెంట్ లెక్చర్లో మనం బ్రిడ్జెస్ అంటే ఏంటి, బ్రిడ్జెస్లో ఏ విధంగా తయారు చేస్తారు, ఈ బ్రిడ్జెస్లోని రకాలు ఏంటి, ఈ బ్రిడ్జెస్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఇలాంటివన్నీ ఈ లెక్చర్లో చూద్దాం. సో లెట్స్ సీ ఇన్ ద ప్రజెంట్ లెక్చర్ we will see some మన ఈ ప్రస్తుతం లెక్చర్లో బ్రిడ్జెస్ యొక్క ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తూ సమ్ బేసిక్ ఐడియాస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ బ్రిడ్జెస్లో బేసిక్ ఎల్సిఆర్ బ్రిడ్జ్ కోసం మాట్లాడుకున్నాం. సో బేసిక్ ఎల్సిఆర్ బ్రిడ్జ్లో స్కెలిటన్ టైప్ ఎల్సిఆర్ బ్రిడ్జ్ కోసం మాట్లాడతాం. సో ఈ స్కెలిటన్ టైప్ బ్రిడ్జెస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ప్లేస్ చేయడం వలన ఇదే స్కెలిటన్ టైప్ బ్రిడ్జ్ అనేది మనకు డిఫరెంట్ బ్రిడ్జెస్గా కన్వర్ట్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీట్స్టోన్ బ్రిడ్జ్ and capacitance comparison bridge as well as the Maxwell's inductance bridge. So skeleton type bridge లో మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ ప్లేస్ చేసినప్పుడు ఈ స్కెలిటన్ టైప్ బ్రిడ్జ్ అనేది మనకు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్కి కన్వర్ట్ అవుతుంది. సో ఈ బ్రిడ్జెస్ ఏంటి, ఈ బ్రిడ్జెస్ని యూస్ చేస్తూ మనం డిఫరెంట్ మెజర్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది రెసిస్టెన్స్ మెజర్మెంట్ కోసం, అలాగే కెపాసిటెన్స్ కంపారిజన్ బ్రిడ్జ్ అనేది కెపాసిటెన్స్ని మెజర్ చేయడం కోసం, అలాగే మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ అనేది ఇండక్టెన్స్ని మెజర్ చేయడం కోసం ఏ విధంగా ఉపయోగిస్తారు అనే దానికోసం మాట్లాడదాం. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ సమ్ ఇంట్రడక్షన్. జనరల్గా ఇక్కడ ఒక వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ తీసుకున్నాను. వోల్టేజ్ డివైడర్, ఈ వోల్టేజ్ డివైడర్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. సపోజ్ ఇక్కడ టూ రెసిస్టర్స్ని సిరీస్ కనెక్షన్ చేసినప్పుడు అలాగే ఇక్కడ సమ్ వోల్టేజ్ విఇన్ని అప్లై చేసినప్పుడు మనకి జనరల్గా తెలిసిన విషయం ఏంటంటే, బేసిక్ ఐడియా ఏంటంటే, వోల్టేజ్ని సిరీస్ నెట్వర్క్ ఆఫ్ రెసిస్టెన్స్కి అప్లై చేసినప్పుడు ఆ వోల్టేజ్ అనేది ఈ రెసిస్టర్స్ వద్ద డివైడ్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా టూ రెసిస్టర్స్ తీసుకున్నాను కాబట్టి ఈ టోటల్ వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. ఇట్ విల్ డివైడ్ బిట్వీన్ దీస్ టూ రెసిస్టర్స్. సో ఇక్కడ సపోజ్ వి అవుట్, ఇక్కడ ది వోల్టేజ్ అక్రాస్ ది రెసిస్టర్ R2 కావాలంటే మనకి జనరల్ ఫార్ములా ఏంటంటే, ఆఫ్టర్ డూయింగ్ సమ్ క్యాలిక్యులేషన్ యూజింగ్ వోల్టేజ్ కిర్చాఫ్ లా ఆఫ్ వోల్టేజ్ లా, కిర్చాఫ్ లా ఆఫ్ కరెంట్ లా, ఈ టూ లాస్ని అలాగే ఓమ్స్ లా యూస్ చేస్తే మనకి ఫైనల్గా వి అవుట్ ఈక్వల్ టు విఇన్ ఇంటూ R2 బై R1 ప్లస్ R2 ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ బ్రిడ్జెస్ విషయానికి వద్దాం. ఇక్కడ బేసిక్ బ్రిడ్జ్ తీసుకున్నాము. సో ఇక్కడ Z1 అనేది ఇండక్టెన్స్, సార్ దిస్ ఈజ్ ఇంపిడెన్స్ అండ్ Z2, Z3, Z4 all are impedances of this particular component. It may be a capacitor, it may be a resistor, it may be a inductor. ఇక్కడ మనం తీసుకున్న ఈ Z1, Z2, Z3, Z4 అనేవి, ZX అనేవి ఇవి ఇంపిడెన్సెస్. ఇవి రెసిస్టెన్స్ అవ్వచ్చు. ఈ కాంపోనెంట్స్ మనం తీసుకునే కాంపోనెంట్స్ అనేవి రెసిస్టర్స్ అయినా అవ్వచ్చు, కెపాసిటర్స్ అయినా అవ్వచ్చు, లేదంటే ఇండక్టర్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లేదు అంటే కెపాసిటర్ ఇండక్టర్ రెసిస్టర్, ఇండక్టర్ కెపాసిటెన్స్, ఈ కాంబినేషన్స్ కూడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ ప్రస్తుతం ఈ ఐజీ లేదనుకుందాం, ఈ ఐజీ గ్యాలోనోమీటర్ లేదనుకుందాం. అలాంటప్పుడు సమ్ పర్టికులర్ వోల్టేజ్ అనేది ఈ నెట్వర్క్లో అప్లై చేసినప్పుడు
ఈ సర్క్యూట్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు, ఈ విధంగా రీరైట్ చేయవచ్చు, ఈక్వివలెంట్ సర్క్యూట్ని డ్రా చేయొచ్చు. ఎలా అంటే దిస్ ఈజ్ Z1 and this is Z2, this is Z3, this is ZX. సో ఇదే సర్క్యూట్ని నేను ఈ విధంగా రీరైట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం సోర్స్ Vin అప్లై చేస్తాం. దిస్ ఈజ్ గ్రౌండ్ సపోజ్. సో ఇక్కడ పర్టికులర్ ఈ వోల్టేజ్ కావాలనుకోండి, దీన్ని V1 అనుకుందాం, అలాగే ఈ వోల్టేజ్ని V2 అనుకుందాం. సో ఇక్కడ వోల్టేజ్ డివైడర్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ ఈ పర్టికులర్ వోల్టేజ్ V1 కావాలనుకోండి, లేదంటే V2 కావాలనుకోండి, ఈ ఈక్వేషన్ నుంచి నేను ఎలా రాయొచ్చు అంటే V1 ఈజ్ ఈక్వల్ టు Vin ఇంటూ Z2 బై Z1 ప్లస్ Z2, అలాగే V2 ఈజ్ ఈక్వల్ టు Vin ఇంటూ ZX బై Z3 ప్లస్ ZX అని రాసుకోవచ్చు. వోల్టేజ్ డివైడర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ ఈ సర్క్యూట్కి, ఈ ఈక్వివలెంట్ సర్క్యూట్కి వోల్టేజెస్ ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, V1 V2. సపోజ్ నేను ఇక్కడ గ్యాలనోమీటర్ కలిపాను అనుకోండి. గ్యాలనోమీటర్ కనెక్ట్ చేసినప్పుడు బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉన్నప్పుడు, అట్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ IG షుడ్ బి 0, IG అనేది 0 అవ్వాలి. కానీ ఇక్కడ IG వాల్యూ అనేది ఎలా వస్తుంది? IG అనేది 0 ఎప్పుడు అవుతుందంటే ఈ 2 పాయింట్స్ మధ్యలో వోల్టేజ్ డిఫరెన్స్ అనేది 0 అవ్వాలి. సో వోల్టేజ్ డిఫరెన్స్ అనేది 0 అయితే, if there is no potential difference between these 2 points, then only there will be no flow of current. So that's why IG will become 0. అంటే బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉండాలంటే మనకు V1 మైనస్ V2, ద డిఫరెన్స్ బిట్వీన్ V2 అండ్ V1 షుడ్ బి 0. సో దీని నుంచి, ఈ వాల్యూస్ నుంచి మనం ఎలా రాయొచ్చు అంటే Vin ఇంటూ Z2 బై Z1 ప్లస్ Z2 మైనస్ Vin ZX బై Z3 ప్లస్ ZX షుడ్ బి 0. సో ఫ్రమ్ దిస్ Vin కామన్ తీసి మనం ఈక్వేషన్కి అవతల పంపిస్తే 0 అవుతుంది, క్యాన్సిల్ చేయొచ్చు. వీ కెన్ టేక్ ఇట్ అవుట్. సో దీని నుంచి Z2 బై Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు ZX బై Z3 ప్లస్ ZX. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1 బై Z1 బై Z2 ప్లస్ 1. ఈ Z2ని న్యూమరేటర్లో అలాగే డినామినేటర్లో Z2తో డివైడ్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ ఎలా వస్తుంది. అలాగే న్యూమరేటర్ అలాగే డినామినేటర్లు ZXతో డివైడ్ చేసినప్పుడు we will get 1 బై Z3 బై ZX ప్లస్ 1. సో దీని నుంచి ఈ ఈక్వేషన్ని కంపేర్ చేస్తే we will get Z1 by Z2 is equal to Z3 by ZX. This is the condition for bridge balance. Bridge balance అయినప్పుడు these components Z1, Z2, Z3, ZX should follow this condition. Bridge balanced condition. So we got Z1 by Z2 equal to Z1 by Z2 is equal to Z3 by ZX. This is the condition. ఇప్పుడు బేసిక్ LCR బ్రిడ్జ్ విషయానికి వద్దాం. ఇక్కడ బేసిక్ LCR బ్రిడ్జ్ అనేది వీఆర్ టాకింగ్ అబౌట్ స్కెలెటన్ టైప్. సో స్కెలెటన్ టైప్ LCR బ్రిడ్జ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీనికోసం ఒకసారి చూద్దాం. ఏ సింపుల్ బ్రిడ్జ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ and inductance may be constructed with a known resistance in 1R. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక రెసిస్టెన్స్ అనేది
మనకు తెలిసిన ఒక వాల్యూ అనేది, తెలిసిన ఒక రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఒక ఆర్మ్లో కనెక్ట్ చేసాం. ఈ బ్రిడ్జ్ యొక్క ఒక ఆర్మ్లో కనెక్ట్ చేసుకున్నాం. అలాగే అండ్ బైండింగ్ పోస్ట్ టెర్మినల్స్ టు విచ్ ఎక్స్టర్నల్ రెసిస్టర్స్ ఆర్ కెపాసిటర్స్ మే బి కనెక్టెడ్. మిగతా టెర్మినల్స్లో, మిగతా ఆర్మ్స్లో మనకు కావలసిన రెసిస్టర్స్ కానీ, కెపాసిటర్స్ కానీ, ఇండక్టర్స్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు టు కంప్లీట్ ద అదర్ ఆర్మ్స్. Such a skeleton arrangement is useful in laboratory since it permits the operator to set up a number of different bridge circuits simply by plugging the standard unknown units into the proper terminals. Skeleton typeలో మన స్టాండర్డ్ డివైసెస్, స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఇప్పుడు చెప్పుకున్నట్టే మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ప్లేస్ చేస్తూ ఇదే బ్రిడ్జ్ని డిఫరెంట్ బ్రిడ్జ్గా మనం డిజైన్ చేస్తూ డిఫరెంట్ కాంపోనెంట్స్ యొక్క వాల్యూస్ని మెజర్ చేయొచ్చు. ఓకే, సో ద స్కెమాటిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇన్ ఫిగర్ RB is self-contained. The other arms are completed by connecting unknown and standard components to the terminals 1, 2. ఈ టెర్మినల్స్ ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ టెర్మినల్స్ మధ్యలో డిఫరెంట్ కాంపోనెంట్స్ కనెక్ట్ చేస్తూ మనం డిఫరెంట్ బ్రిడ్జెస్ని ఫామ్ చేయొచ్చు. ఓకే, ఫర్ బోత్ AC అండ్ DC మెజర్మెంట్. మనం AC మెజర్మెంట్స్ అలాగే DC మెజర్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, బై ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఆర్మ్స్ ద Wheatstone bridge is shown in figure A may be set up. ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నట్టు, ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు ఇదే స్కెలిటన్ టైప్ బ్రిడ్జ్ని మనం Wheatstone బ్రిడ్జ్గా ఫామ్ చేయొచ్చు. అలాగే కెపాసిటెన్స్ కంపారిజన్ బ్రిడ్జ్గా ఫామ్ చేయొచ్చు. అలాగే మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ సర్క్యూట్గా ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 and 2 టెర్మినల్స్ మధ్యలో R1 రెసిస్టర్ ప్లేస్ చేసినప్పుడు, అలాగే 3, 4 రెసిస్టర్ ప్లేస్ చేసాం. 7, 8 ఈజ్ షార్ట్ చేసాం. అలాగే 9, 10 ఈజ్ కనెక్టెడ్ టు రెసిస్టర్ RX. అంటే ఇక్కడ మొత్తం ఈ టెర్మినల్స్ మధ్యలో, ఈ ఆర్మ్స్ మధ్యలో, ఈ బ్రిడ్జ్ యొక్క ఆర్మ్స్ మధ్యలో 4 రెసిస్టర్స్ ప్లేస్ చేసాం. సో ఇట్ ఈస్ సింప్లీ ఏ Wheatstone బ్రిడ్జ్. సో ఈ Wheatstone బ్రిడ్జ్లో అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ RXని ఫైండ్ అవుట్ చేయొచ్చు యూజింగ్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్, దట్ ఈస్ Z1 by Z2 is equal to Z3 by ZX, where the circuit is like this. Here the source V in, and this is galvanometer or ammeter. This is Z1, this is Z2, Z3, Z4. ఇలా కాంపోనెంట్స్ ఇలా ఇండక్టెన్స్ వాల్యూస్ ఇలా తీసుకున్నప్పుడు the bridge balanced condition, the relation between Z1, Z2, Z3, ZX is this one. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే Z1 ప్లేస్లో R1 ఉంది, Z2 ప్లేస్లో RB ఉంది, Z3 ప్లేస్లో R2 ఉంది, ZX ప్లేస్లో RX ఉంది. సో ఈ వాల్యూస్ here R1, R2, RB are known values and RX is unknown values. From this equation we can find RX వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. ఓకే, సిమిలర్లీ ఇక్కడ 1, 2 టెర్మినల్ మధ్యలో రెసిస్టర్ని ప్లేస్ చేసాం. అలాగే 3, 4 టెర్మినల్ మధ్యలో కెపాసిటర్, అన్నోన్ కెపాసిటర్ని ప్లేస్ చేసాం. సో RB is fixed one and RS is రెసిస్టర్ known value. 9కి 10కి మధ్యలో కెపాసిటర్ని ప్లేస్ చేసాం, విచ్ ఈజ్ ఆల్సో known value. So this is capacitance comparison bridge for capacitance measurement, and this is inductance, Maxwell inductance bridge. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే LX is the unknown value. Okay, so skeleton type bridge permits resistance measurements from 0.001 ohm to 11.11 మెగా ఓమ్స్ వరకు మనకి రెసిస్టెన్స్ మెజర్ చేయొచ్చు.
అలాగే కెపాసిటెన్స్ మెజర్మెంట్స్ వచ్చేసరికి 1 పికోఫారడే నుంచి 1111 మైక్రోఫారడే వరకు మెజర్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఇండక్టెన్స్ విషయానికి వస్తే 1 మైక్రో హెన్రీ టు 111.1 హెన్రీ ఈ వాల్యూస్ని మెజర్ చేయొచ్చు. ఓకే, ఫర్ డీసీ మెజర్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ సోర్స్ కింద జనరేటర్ కోసం 1.5 టు 7.5 వోల్ట్ బ్యాటరీని యూజ్ చేస్తాం. అదే ఏసీ మెజర్మెంట్ విషయానికి వస్తే మనం ఏఎఫ్ ఆసిలేటర్ని యూజ్ చేస్తాం. ఓకే, టు ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 kHz ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తాం. అలాగే మనం డిటెక్టర్ కోసం ఇక్కడ డీసీ మెజర్మెంట్లో డిటెక్టర్ కోసం 50/050 అలాగే 100/100 డీసీ మైక్రో అమ్మీటర్ని యూజ్ చేస్తాం. ఓకే, బిట్వీన్ 5-6 టెర్మినల్స్. అలాగే ఏసీ మెజర్మెంట్ విషయానికి వస్తే ఈ 5-6 టెర్మినల్స్ మధ్యలో డిటెక్టర్ కోసం హెడ్ఫోన్ కానీ లేదు అంటే ఏసీ వోల్ట్ మీటర్ కానీ సిఆర్ఓ కానీ యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ the bridges. In the next lecture we will see automatic LCR bridge. This is also called digital bridge. Thank you students, stay tuned.